ముఖానికి అందం చిరునవ్వు, చిరునవ్వుకి ఆకర్షణ మెరిసే పళ్ళు. అందం కనిపించాలన్నా, ఆకట్టుకునేలా నవ్వాలన్నా పళ్ల వరుస అట్రాక్టివ్గా ఉండాలి. నలుగురిలో హాయిగా నవ్వటానికి, ఆకర్షణీయంగా కనపడటానికి మిలమిల మెరిసే తెల్లటి పళ్ళు ఉండాలంటే ఏం చేయాలి? పళ్ళు గారపట్టి పసుపు రంగులోకి మారితే ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. పళ్ళు చక్కగా తెల్లగా సహజంగా ఉండాలి. వాటి సౌందర్యం తెల్లదనం మీదే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ రంగు మారే పళ్ళు, గారకట్టే పళ్ళు, టీ కాఫీలు సేవించడం, పొగాకు నమలడం వంటి అలవాట్ల వల్ల సహజ రంగును కోల్పోతుంటాయి. రోజు బ్రష్ చేసినా కొంతమందికి పళ్ళు పచ్చగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా పళ్ళు గారపట్టి ఉంటాయి. గారపట్టిన పళ్ల వల్ల నలుగురిలో హాయిగా నవ్వలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మన స్కిన్ కలర్ లాగా పళ్ళు కలర్ కూడా అందరికీ ఒక రంగులో ఉండవు. ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల కూడా అందరికీ వేరు రంగుల్లో వస్తాయి. రెండోది వచ్చేసి మనం తీసుకునే ఆహారం. ఈ ఆహారం కూడా మనము పొగాకు కానీ, స్మోకింగ్, చూయింగ్, టొబాకో చూయింగ్ కానీ, లేకపోతే కోలాసు, కాఫీసు, టీసు, స్టెయిన్ ఫార్మింగ్ ఫుడ్స్, సాసెస్ ఇట్లాంటివి ఏది వాడుతున్నా కూడా మన పళ్ళు రంగు మారుతూ ఉంటాయి క్రమేణా. ఇదే కాక వయసు పెరిగే కొద్ది కూడా పైన మనకు ఎనామిల్ పొర పలచపడుతూ లోపల రెండో పొర డెంటిన్ పెరుగుతూ ఉండటం వల్ల కూడా మనకు కొంచెం రంగు తగ్గినట్లు అనిపిస్తూ ఉంటాయి మన పళ్ళు. ఇదే కాకుండా కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అంటాం, ఇలాంటి వల్ల కూడా మనకి రంగు మారినట్లు ఉంటుంది. కొన్నిసార్లు ఫ్లోరైడ్, మనం తీసుకునే వాటర్లో ఫ్లోరైడ్ మొత్తం ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి పళ్ళు డార్క్ అవటం జరుగుతూ ఉంటుంది. ఈ కారణాలే కాకుండా కొన్నిసార్లు మనకి చిన్న వయసులో కానీ ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే కాకపోయినా లోపల పన్నుకొచ్చే బ్లడ్ సప్లై తగ్గినప్పుడు కూడా పళ్ళు రంగు మారేదానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏదైతే రంగు మారడానికి కారణాలు మనం తెలుసుకున్నామో వీటిలో చాలా వరకు మనం అన్ని టీత్ బ్లీచింగ్ ద్వారా వైట్ చేసుకోవచ్చు. దంతాలు అందవిహీనంగా మారితే వాటిని తిరిగి తెల్లగా తీర్చిదిద్దడానికి అనేక మార్గాలున్నాయి. వీటిలో ప్రొఫిలాక్సిస్ మొదటి పద్ధతి కాగా బ్లీచింగ్ రెండవ పద్ధతి. దంతాలపై చారలను ఎప్పటికప్పుడు తొలగింప చేసుకోవడం మొదటి పద్ధతిలోకి వస్తుంది. పళ్ల మీద మచ్చలను తొలగించి తిరిగి తెల్లగా మార్చేందుకు బ్లీచింగ్ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. దంతాలను బ్లీచ్ చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు. ఇది దంతాల్లోకి తేలికగా చొచ్చుకుపోగలుగుతుంది. దంతాలపై చెత్త పేరుకున్నప్పుడు బ్లీచింగ్ చేయడం కష్టమవుతున్నందున బ్లీచింగ్ సమయంలో దంతాలు పొడిగాను ఎలాంటి చెత్త లేకుండానూ ఉండాలి. మొట్టమొదటిగా మనకి మామూలు స్కేలింగ్ అంటాం, క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేసుకున్న తర్వాత ఏమేమి క్లీన్ అయినాయో, పళ్ళు ఎంత తెల్లగా వచ్చినాయో చూసుకున్న తర్వాత కూడా ఇంకా మనకి అందంగా తెల్లగా కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ బ్లీచింగ్ అనే ప్రక్రియ మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి మొత్తం మనము ఒకటేసారి ఒక 20-30 నిమిషాల సెషన్స్ క్లినిక్లోనే ఇన్ ఆఫీస్ బ్లీచింగ్ అంటాం అనమాట. ఇలాంటి దాంతో ఇన్స్టెంట్గా మనకి కొంత వైట్నింగ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇంత ఎక్కువ మోతాదులో మనకు అవసరం లేనప్పుడు హోమ్ బ్లీచ్ అంటాం అనమాట, డే బ్లీచ్, నైట్ బ్లీచ్ అని. ఇవి 15 నిమిషాల నుంచి దగ్గర మనకి 2 hours వరకు కూడా వాడేదానికి వేరే స్ట్రెంత్స్లో మనకు దొరుకుతుంది. ఇదే కాకుండా రెడీమేడ్ ప్రీఫిల్ ట్రేస్ అంటాం అనమాట. ఇవి ఎప్పుడైనా సడన్గా ఫంక్షన్ ముందు, అలా ఏదైనా మీటింగ్ ముందు, అలా అప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఇలాంటి టీత్ వైట్నింగ్ పద్ధతి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఈ ప్రొసీజర్ మనం చేసుకునేటప్పుడు 24 గంటలు ఎటువంటి స్టెయిన్ ఫార్మింగ్ ఫుడ్ ఏమీ తీసుకోకూడదు. అంటే కాఫీ, టీ, కోలాసు, టొబాకో, తర్వాత స్టెయిన్ ఫార్మింగ్ ఫుడ్స్, సాసెస్, రెడ్ వైన్ ఇలాంటివి ఏం తీసుకున్నా కూడా మన కెమికల్ ఏజెంట్ ఏదైతే టీత్ వైట్నింగ్కి పన్ను లోపల దాకా వెళ్ళి శుభ్రం చేస్తుందో ఈ స్టెయిన్స్ కూడా తొందరగా లోపల దాకా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి 24 గంటల వరకు తప్పనిసరిగా మనం అవాయిడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా మన నోటి శుభ్రత, అంటే రోజు 2 పూటలు పళ్ళు తోముకోవటం, ఈ స్టెయిన్ ఫార్మింగ్ ఫుడ్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నాం వీటిలన్నిటికీ దూరంగా ఉండటం, ఇవన్నీ పాటిస్తే దీని యొక్క రిజల్ట్ కూడా, లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. వయసు కారణంగా గాని, జన్యుపరంగా కానీ దంతాలపై మచ్చలు ఏర్పడినప్పుడు బ్లీచింగ్ అవసరమవుతుంది. బ్లీచింగ్ ఎక్కువగా చేస్తే దంతాలు దెబ్బతినే అవకాశాలుంటాయి. దంతాలకు బ్లీచింగ్ చెయ్యాలంటే ముందుగా ఏ కారణంగా దంతాల రంగు మారిందనే విషయాన్ని స్పష్టంగా నిర్ధారించాల్సి ఉంటుంది. తరువాత
దంతాల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని గమనించాలి. అలాగే బాధితుడి వ్యక్తిగత అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటివి తెలుసుకోవాల్సి ఉంటుంది. దంతాలు చాలా సున్నితత్వం కలిగి ఉండటం, దంతాలపై ఎనామిల్ పోవటం, గర్భధారణ దశ, పిల్లలకు పాలు పట్టే దశ, పెరాక్సైడ్ ఎలర్జీ కలిగి ఉండటం మొదలైన సమయాల్లో బ్లీచింగ్ చేయటం సాధ్యం కాదు. విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు దంతాలను తెల్లగా మార్చుతాయి. స్ట్రాబెర్రీస్, టొమాటో, ఆమ్లా ఆరెంజ్, అత్యంత ప్రభావవంతమైన నిమ్మకాయ దంతాలను బ్లీచ్ చేస్తుంది. దంతాల్లో మెరుపును తిరిగి తీసుకొస్తుంది. నిత్యం పళ్లను 2 సార్లు బ్రష్ చెయ్యాలి. కనీసం 6 నెలలకోసారైనా దంత వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.